సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా రికార్డుల పరంపరని కొనసాగిస్తూ ఉంది. రిలీజ్ అయిన నాటి నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మహానటి మూవీకి మౌత్ టాక్ బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ఇక సినిమా కలెక్షన్స్ కూడా బీభత్సంగా ఉన్నాయి. యుఎస్ లో ఏకంగా $2 మిలియన్ వసూలు చేసి సంచలనాన్ని సృష్టించింది ఈ చిత్రం. సినిమాకు వచ్చిన ఈ భారీ హైప్ ని క్యాచ్ చేసుకునేందుకు బుల్లితెర ఛానల్స్ పోటీ పడుతున్నాయి. ఇక ఈ క్రమంలో జెమినీ, స్టార్మా, జీ తెలుగు మహానటి శాటిలైట్ రైట్స్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రిలీజ్ కి ముందు 5-6 కోట్లు ఆఫర్ ఇచ్చిన నిర్మాతలు సినిమా రిలీజ్ తర్వాత శాటిలైట్ అనేశారు. ఇక రిలీజ్ అయి మంచి టాక్ వచ్చాక 11 కోట్లు వచ్చిన ఈ సినిమా రేంజ్ అది కాదని తెలిసిందట. అందుకే వెయిట్ చేశారు. ఇప్పుడు ఫైనల్ గా 22 కోట్ల దాకా మహానటి శాటిలైట్ రైట్స్ డిమాండ్ ఏర్పడిందని తెలిసింది. 6 నుండి 22 కోట్లంటే మాటలు కాదండి. ఈ లెక్కను చూస్తే స్టార్ మా సినిమా రేంజ్ ను కూడా మహానటి దాటేసిందని చెప్పాలి. పోటీగా సరైన సినిమాలేవి లేకపోవడంతో మహానటి బాక్స్ ఆఫీస్ పై సత్తా చాటుతుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మహానటి సినిమాను అశ్విని దత్ సమర్పణలో స్వప్న, ప్రియాంక దత్ లు నిర్మించారు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో చేశారు.